ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైందమ్మా? నాకేదో భయంగా ఉంది, చెప్పమ్మా. ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. డాక్టర్కి చూపించావా? సుధా, సుధా, ఇంట్లో సరుకుల కోసం బయటకి వెళ్ళట్టుంది. ఏంటమ్మా నీకు ఇలా ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? దేశం కాని దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో నా గురించి చెప్పి నిన్ను కంగారు పెట్టడం ఎందుకని. సరే అండి, హాస్పిటల్కి వెళ్దాము. కూర్చోండి. మీరు నా కొడుకమ్మ ఈరోజు దుబాయ్ నుంచి వచ్చాడు. మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అండి? సారీ, నిజంగా నాకు తెలియదు డాక్టర్. తెలుసుంటే నెగ్లెక్ట్ చేసేవాడిని కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ డౌన్. మా అమ్మగారు, మీరు కాస్త బయట వచ్చేయండి. ఆమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆమెను ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది. ఓకే డాక్టర్, మనీ అరేంజ్ చేసుకుని వచ్చేస్తాను. ఆమెకు ఆల్రెడీ మందులు ఇచ్చాను, అవి కంటిన్యూ చేయండి. ఎంతసేపు అయిందండి వచ్చి? అమ్మకు ఆరోగ్యం బాగాలేదని నాకెందుకు చెప్పలేదు? నిన్న అడిగాను, నెల నెల డబ్బులు పంపిస్తున్నారుగా, ఏం చేస్తున్నావు? ఏళ్ళు అమ్మేస్తా అంటున్నారు, అది తెలుసా? ఆ విషయం మీకు కూడా చెప్పాను. మనమే కొనుక్కుందాం అన్నారు, అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నా. అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకి వెళ్ళి మొత్తం డబ్బు తీసుకురా. అమ్మ ఆపరేషన్ కి కట్ట. అమ్మా, ఉన్న డబ్బులు చాలు, ఫ్రెండ్స్ కలిసి అడిగి నేను ఉన్నానమ్మా, నీకేం కాదు. బాధపడకమ్మా. నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదని తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడు అంతే. నేనన్నానా సొంతింటి రాత లేదనుకుంటే ఈ జన్మకి ఇల్లు కొనుక్కుందామని రూపాయి కూడా పెడితే నీ రోగం పెద్ద మొత్తం ఊడ్చేస్తున్నాం. మరి కాకపోతే నా